గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, వీళ్ళిద్దరిని గమనిద్దాం, ఏసావుని గమనిద్దాం, యోధాని గమనిద్దాం. వీళ్ళిద్దరూ కూడా లేట్ అయిపోయింది, టైం అయిపోయింది, కానీ వాళ్ళకి ఆశీర్వాదం పొందుకోలేకపోయారు. పర్వాలేదులే, యేసుప్రభు మాయమైపోతాడు అని అమ్మేశాడు, బేరం పెట్టేశాడు అప్పటికే రాత్రికి రాత్రి. మిగతా శిష్యులకి ఇతనికి ఏంటి తేడా, ఏంటి వ్యత్యాసం అంటే, ఈ ఇస్కరియోతు యూదాకి ధనాపేక్ష ఉంది. ధన అపేక్షే తను అలా చేసింది. ధనం ఉండడం తప్పు కాదు. ప్రభు మన అందరూ ఆశీర్వదించబడాలని, దీవించబడాలని కోరుకునే దేవుడు ఆయన. తన బిడ్డలు, నా బిడ్డలు ఉన్నారనుకోండి, బాగుండాలని కోరుకుంటాను. ఆఫ్టర్ ఆల్ మామూలు తండ్రి అలా కోరుకుంటే మన పరమ తండ్రి మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. హల్లెలూయా. గమనించాల్సిన విషయం ఏంటంటే, ధనం సంపాదించాలి అని ఆశ ఉండడం కూడా తప్పు కాదు, కానీ అడ్డ మార్గాల్లో సంపాదించాలి, అన్యాయంగా సంపాదించాలి, మోసం చేసి సంపాదించాలనుకుంటే ఆ సొమ్ము నీ దగ్గర ఉండదు సుమా. ఆ సొమ్ము శాశ్వతం కాదు సుమా, జాగ్రత్త. యేసు ప్రభువుని నమ్మేసి పైకొద్దాం అనుకున్నాడు, కానీ ఊరేసుకున్నట్లుగా బైబిల్ చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, కన్నీళ్లు విడిచిన ఆశీర్వాదాన్ని పొందుకోలేని ఏసావు. చాలా మంది నవ్వుతూ ఉంటారు, ఏడుపుని ఎక్కువ ఇష్టపడరు. కానీ విచారం అనేది మన జీవితాల్లో సానుకూలమైన ఆధ్యాత్మికమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సారో ఆల్వేస్ బ్రింగ్స్ ఏ పాజిటివ్ స్పిరిచువల్ ఇంపాక్ట్ ఆన్ అవర్ సోల్. మన ఆత్మ మీద కన్నీళ్ళు ఏం చేస్తాయంటే ఒక మార్పుని తీసుకురావడానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఎన్ అప్రోప్రియేట్ చేంజ్ని మనలోంచి బయటికి తీసుకురావాలని, మన జీవితాలను ఇంప్రూవ్ చేయబడాలని విచారాలు, కన్నీళ్ళు ఉపయోగపడతాయి. పాస్టర్ గారు